రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన వైఎస్ వివేకా గారి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి, అతని తండ్రి మీద మొన్న దాడి జరిగిన సంఘటన ఎలా చూడాలంటారు మేడం? అంతకు ముందల రోజే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నన్ను కొనటానికి కూడా ప్రయత్నించారు 20 కోట్లు ఇచ్చి అని చెప్పి ఆయన ప్రకటించిన విధానం ఎలా చూడాలంటారు? ఒకదానికి ఇంటర్లింక్ అసలు ఎక్కడ దొరుకుతుందంటారు మేడం? ఈ కేసు తేలిద్దంటారా తెలదంటారా? సార్, నాకు తెలిసి ఒప్పుకుంటే ప్రాణాలైనా ఉంటాయి, ఒప్పుకోకపోతే ప్రాణాలు పోతాయి. ఒప్పుకుంటే ప్రాణాలు ఉంటాయి, పేమెంటు పడుతుంది. ఒప్పుకోకపోతే ప్రాణాలు పోతాయి. జాతికి నువ్వేం మెసేజ్ ఇచ్చావురా అంటే అటువంటి వాళ్ళు కీచకులు, హంతకులు, దుర్మార్గులని. అది ఎవరికి తెలియని విషయం. గంగాధర్ రెడ్డి గారు కూడా ఇలాగే చెప్పారండి. నన్ను కొనడానికి వచ్చాడు, నన్ను కొంటానన్నాడు, నాకు 5 కోట్లు ఇస్తానన్నాడు, అది ఇది అన్నాడు. తెల్లారి లెగిసేటప్పటికి కనుమరుగైపోయాడు. 5 కోట్లు తీసుకుని పక్కెళ్ళిపోతే బాగుండు కదూ అని కూడా అనిపించిందండి. ఎందుకంటే ఈరోజు విలువల కంటే, వ్యవస్థల కంటే ప్రాణాలు ముఖ్యమేమో అనిపిస్తుంది. ఇంత కిరాతకపు నయవంచకపు పరిపాలనలో ప్రభుత్వం అతని పక్షాన ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నా చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి సునీతమ్మకి న్యాయం జరగదు అనే దృఢమైన నమ్మకంతో సునీతమ్మ తెలంగాణను ఆశ్రయించడం జరిగింది. ఈరోజు దస్తగిరి అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయండి అని ఎందుకు అడిగాడు, ఎప్పుడు అడిగాడు, ఏ పరిస్థితుల్లో అడిగాడు అనేది కోర్టు కన్సిడర్ చేయాలి. వాళ్ళ తండ్రి గారి మీద జరిగిన దాడి, అతని మీద వేసినటువంటి దొంగ కిడ్నాప్ కేసులు, అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చి బయట ఉన్నామన్నప్పుడు నేను ఎలా ఉంటున్నానో అతను కూడా అలాగే ఉండాలి. కానీ నా తండ్రి మీద దాడి చేయడం ఏంటి? ఆయన దగ్గర బలం ఉంది, బలగం ఉంది, డబ్బు ఉందని పొగరా, లేకపోతే ఏం జరుగుతుంది వ్యవస్థలో అంటే ఇవన్నీ కాదండి. బలగం అని ప్రభుత్వం నా పక్షాన ఉంది, అది నాయకుడు నా సోదరుడు, ఇక ఏం కావాలి, ఇంకేం కావాలి బాబు అనే ఒక స్టేట్మెంట్. ఈరోజు వ్యవస్థల సంగతి దేవుడితే న్యాయ వ్యవస్థ మీద కూడా ఈ కోట్ వేసుకున్నందుకు కొద్దో గొప్ప నమ్మకం సొమ్మగిల్లిపోతున్న పరిస్థితి. ఈరోజు దస్తగిరి కిడ్నాప్ చేశాడు అంటే దస్తగిరి గేటు బయట ఉండే సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి స్పెషల్ ప్రోటోకాల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గరుండి చేపించిందా? చేసేటప్పుడు కాపలా కాసిందా? ఏం చేస్తుందండి? దస్తగిరి ఏది ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకు కూడా తెలియకుండా కిడ్నాప్ చేసి వచ్చేసాడా? ఏమో మరి. సో ఇదంతా ఒక ఎత్తండి. అందరికీ 10 రోజులు 20 రోజులు వచ్చిన బెయిల్ పాపం గౌరవ దస్తగిరి గారు కాదు. సార్, దస్తగిరి మంచోడని చెప్పట్లేదు సార్, తప్పు చేసినోడే. కానీ చేసినోడితో మనకెందుకు సార్? చేపించినోడు ముఖ్యం. పేమెంట్ ఇస్తే ఇతను కాకపోతే ఇంకోతను ఒప్పుకుంటాడు. ఒక లాయర్ గారు అడుగుతారు, సార్ ఈ కేసు నువ్వు చేయమ్మా అంటే నేను చేయను సార్, ఇది మర్డర్ కేసు, అంత కిరాతగా, నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు. సరే చేస్తే చేయనివ్వండి సార్, ఆ పాపం అతనికి తగ్గుతుంది. అసలు ఒక కొత్తగా పెళ్ళైన ఒక ఆడబిడ్డ పుస్తుల తాడు తెంపినటువంటి కిరాతకుడికి బెయిల్ నేను తాను సార్, నాకు సంబంధం లేదు సార్, నేను చేయను సార్ అంటే ఇంకొకటి తీసుకున్నాడు ఆ కేసు, ఇంకొకటి చేశాడు బెయిల్. ఈరోజు నేను పట్టుకోకపోయినా ఇంకోటి పట్టుకుంటాడు. ఆ పాప వాడికి కొట్టేస్తుందేమో అనుకుంటా. ఈరోజు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని దస్తగిరి వేయడం ఏంటో, వీటన్నిటికీ కర్త కర్మ క్రియ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారికి బెయిల్ రావడం ఏంటో. ఎలక్షన్కి ముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది అంటే కడప బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అండి. అరే సార్, 4గురిని చంపినా ఒకటే కేసు, 40 మందిని చంపినా ఒకటే కేసు, ఎవరిని వెంటనే ఉరి తీయదు మా న్యాయ వ్యవస్థ. కసబ్ లాంటి తీవ్రవాదికి కూడా ఎన్నో సంవత్సరాలు పొడిగించి అడ్వకేట్ని పెట్టించి ఎప్పటికో ఉరి తీసినటువంటి పరిస్థితి మా న్యాయ వ్యవస్థలు. అమ్మాయిని కిరాతకంగా రేప్ చేసినటువంటి ఒక దుండగుడిని కూడా, ఒక దుండగులు 4గురిని కూడా 7 సంవత్సరాలు పెంచి పోషించి ఎప్పటికో ఉరి తీసినటువంటి మా న్యాయ సిద్ధాంతాల్లో ఇప్పటికిప్పుడు ఒక 10 మందిని వేసేసి వచ్చి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు అరెస్ట్ అయినా ఆయన ఏమి ఇప్పుడు ఉరి తీరండి. కేసులు వాదోపవాదాలు విన్న పేరట, సాక్ష్యాలు లేని పిదపట ఆ కేసు కొట్టివేయడం అవుతున్నది. మా న్యాయస్థానానికి కళ్ళకి గంతలు కట్టి, న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టినారంటే అసలు మాకేం అర్థం కాని పరిస్థితి అండి. ఎలక్షన్స్ చాలా చాలా మీద సాన్లాగా ఉండే పరిస్థితి అండి. ఈరోజు దస్తగిరి ప్రాణానికి రక్షణ లేదు అనేది ఒక వంతుకైతే, ఢిల్లీ దాకా పోయి మా అన్నకి ఓటేయకండి అన్న సునీతమ్మ పులివెందల పులిబిడ్డ, ఆ తల్లి ప్రాణానికి రక్షణ ఉందా? అంత ధైర్యం ఎందుకు చేశావమ్మా? మాకే రోమాలు లెక్క పొడిచినాయి. అవసరమా?
నీ అన్న కరెక్ట్ కాదని, నీ అన్నకి భయపడే కదా నువ్వు తెలంగాణకి వెళ్ళావు. ఏ ధైర్యంతో నువ్వు ఢిల్లీకి వెళ్ళి నీ అన్నకి ఓటేయొద్దంటున్నావు? చచ్చిపోదామని సిద్ధమైపోయావా? మా నాన్న ఎలాగో చంపేశారు, పోరాటంలో నేను పోయినా పర్లేదు అనుకున్నావా? లేకపోతే నిద్రపోతున్న రాష్ట్ర ప్రజల్ని మేల్కొల్పుదాం అనుకున్నావా తల్లి? నీ త్యాగం వర్ణనాతీతం అమ్మ. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రజలుగా మేము గుర్తిస్తాం. 100% ఓటేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తాం. ఇలాంటి మీ అందరి త్యాగాలు, ఈరోజు చంపి పేమెంట్ తీసుకున్న దస్తగిరి ఇంకా కూడా పేమెంట్ ఇస్తానంటే తీసేసుకొని పక్కకి పోకుండా ప్రణాళిక తగ్గించి ఒక నిందితుడో లేకపోతే హంతకుడో వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఒక్కడికి మార్పు ఉంటుంది కదా. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్న మార్పు నాకు తెలిసి ఇక అవినాష్ రెడ్డి గారు అప్రూవర్గా రొంగిపోతారేమో, నిజాన్ని ఒప్పుకుంటారేమో అనుకున్న మూమెంట్లో, అవినాష్ నువ్వేం భయపడకు, నీకు బెయిల్ క్యాన్సిల్ అవ్వదు, ఇదిగో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా బెయిల్ వచ్చేస్తుంది, అన్న బయటకు వచ్చినాడంటే మనందరికీ మాష్మది ఊపిరి పీల్చుకో, బాహుబలి కాదు కాలకేయుడు వస్తున్నాడు అనే పరిస్థితికి వచ్చినటువంటి దారుణ వ్యవస్థ అండి. మేడం, ఇదంతా ఒక పక్కన దస్తగిరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టు కాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోరాటం చేస్తున్న తరుణంలోనే తెలంగాణ హైకోర్టులో మరో సంచలనం, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ రావడం. ఏం జరుగుతుందంటారు మేడం అసలు ఈ కేసులో? ఇక బిగిన్ అయిపోయిందండి నరమేధం. అసలు నాకు అసలు ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు ఎవరో కూడా నాకు తెలియదండి. కానీ ఒకరోజు ఏబిఎన్లో రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో బీటెక్ రవి అన్న చెప్పింది నేను విన్నా. బ్లడ్ పట్టుకొని ఇది ఏ పాజిటివ్ బి పాజిటివ్ అని చెప్పగల సమర్థుడు. వీటన్నిటికీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీరోచిత ధైర్య సాహసాలు, కత్తివాటకాలు ఉంటాయని చెప్పారు. అటువంటి వ్యక్తిని ఎలక్షన్కి ముందు బయటకు తీసుకురావడం ఏంటండి? మీ అందరికీ తెలియని లాజిక్ ఏంటంటే, కొల్లం గంగిరెడ్డి అనే ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ ఉన్నారండి. మన వీరప్ప ఉంటారు చూడండి, అంతకుముందు రెడ్ శాండిల్స్ ఆ మాదిరిగా అతను 27 కేసుల్లో కీలకంగా ముద్దాయి అయితే 28 కేసుల్లో 27 కేసుల్లో ఏకదం బెయిల్ వచ్చేసి కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే బెయిల్ వచ్చిన మొట్టమొదటి వ్యక్తి. అంటే ఒక 2-3 నెలల్లో బెయిల్ వచ్చేసింది. ఈ రోజుకి వైసీపీ కార్యకర్తగా తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు మిథున్ రెడ్డి గారిని కలుస్తుంటాడు. ఈ రోజు కూడా మా చంద్రగిరిలో ఒక్క రెడ్ శాండిల్ కూడా స్మగ్లింగ్ అవ్వలేదంటే స్మగ్లర్స్ లేరా? జరుగుతున్న స్మగ్లింగ్ మాకు తెలియట్లేదా? అంటే మన చెవిరెడ్డి, మన భూమన కరుణాకర్ రెడ్డి అన్న, లేకపోతే అలా మన రెడ్డప్పలే ఉన్నారండి. సో కొల్లం గంగిరెడ్డి కూడా వస్తాడు. ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అబ్బా, నాకు అసలు రెడ్డి అంటే మా పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి గారు గుర్తొస్తారండి. రెడ్డి అనే పేరు చివర తోకలు ఎందుకు, ఊరి చివర పాకలు ఎందుకు, వ్యవస్థని మార్చాలన్న కమ్యూనిస్టు సిద్ధాంతాలు. మా తరిమెల నాగిరెడ్డి గారు గుర్తొస్తారండి. ఆయన ఇంటి పేరు తరిమెల కాదంటండి, ఊరి పేరు తరిమెల. ఆ రెడ్డి గారు అయితే శాసనసభని బహిష్కరించి ఏంటిది పిచ్చపాటి మాట్లాడుకునే భాషలాగా ఉంది, అసలు ఇక్కడ తాకట్టులో భారతదేశం అంటూ ఒక బుక్ రాసేంత సబ్జెక్ట్ని అడ్వకేట్లకి జడ్జిలకి సంబంధించిన నాలెడ్జ్ ఇచ్చినటువంటి వ్యక్తి తరిమెల నాగిరెడ్డి గారు. ఈ రెడ్లను చూశాను కానీ ఇదేం రెడ్లండి బాబు, భయపడి చచ్చిపోతున్నారు. ఈరోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు వస్తున్నారంటే కడప నుంచి ఎంతమంది ఫోన్లు చేస్తున్నాడు, అమ్మ ఆ అబ్బికి బెయిల్ వచ్చిందమ్మా, ఆ అమ్మి పరిస్థితి ఏంటమ్మా, ఆ అమ్మిని ఎట్ట కాపాడతారమ్మా, ఆ అమ్మి సునీతమ్మని చంపేస్తాడమ్మా, అతనైతే ఊరుకోడమ్మా, 4 చంపినోడికి 5-6 చంపితే లెక్కెట్టమ్మా అన్నాడు. పోనీలన్నా, ఒకరు పోయినంత మాత్రాన ఉద్యమం ఆగదు. కానీ ఆ తల్లి త్యాగం పులివెందులు గుర్తుంచుకుంటుందన్న. మ్యాక్సిమం అధినాయకులు ఇద్దరు సపోర్ట్ అమ్మాయికి ఉంటుంది, ప్రొటెక్షన్ మ్యాక్సిమం కల్పిస్తారు. ఖచ్చితంగా పోటీ కూడా చేయబోతుంది అనేది వార్త అయితే వింటున్నాం, మరి ఏదన్నా మాకైతే తెలియదండి. కానీ చాలామంది భయపడుతున్నారు, ఇక సునీతమ్మ బతకదు, అయిపోయింది, సునీతమ్మ చాప్టర్ క్లోజ్. ఎప్పుడైతే ప్రాణాలకు తెగించి ఢిల్లీ దాకా వెళ్ళి ప్రెస్ మీట్ ఇచ్చిందో ఇప్పుడు అతను బెయిల్ మీద బయటికి రావడం. ఒకవేళ బెయిల్ రావచ్చులేండి, ఎన్ని మర్డర్ కేసులైనా వస్తాయి. కానీ ఎలక్షన్కి ముందు ఉన్న పరిస్థితులకి ఇలాంటి నరమేధకుల్ని తీసుకొస్తే రాజకీయ గెలుపు కోసం, రాజకీయ కోణం కోసం ఒక వ్యక్తిని చంపేసిన పర్సన్స్ వీళ్ళందరూ మళ్ళీ రాజకీయ ఎత్తుగడల్లో ఈ టైంలో బయటకు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల్లాగా వచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటా 10 మందినైనా 50 మందికైనా ఒకటే కేసు ఎత్తి లోపలేస్తారు. నా లోపల నాకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి అనుకొని ఒక తప్పు చేసేస్తారేమోనమ్మా, ఎమ్మిని కాపాడేది ఎట్లా, అసలు మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు, మీ పరిస్థితి ఏంటి అంటే మేము ఒకటే చెప్పాం, ఉద్యమంలో మేము సైతం, రాష్ట్ర భవిష్యత్తుని మార్చడంలో మేము సైతం, అమరావతి రాజధాని రావడంలో మేము సైతం, పోలవరం పూర్తి దానిలో మేము సైతం, ఈ మహోన్నత ఉద్యమంలో సమిధల్లా మారడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమయ్యామన్నా.
కానీ ఆడపిల్లలే ముందుకొస్తుంటే కన్నీటి పర్యంతం అయిపోతున్నాయి. సునీతమ్మ మాట త్యాగానికి కానీ, మేము మాట్లాడే విధి విధానాలకు కానీ, మళ్ళీ ఇటువంటి నరమేధకుల్ని బెయిల్ మీద బయటకు తెస్తే అసలు గడప దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఒక్కళ్ళు పోయినా పర్లేదు, మీలో మార్పు వచ్చి మీరు ఓటు జాగ్రత్తగా వేస్తే, ప్రభుత్వాన్ని గద్దెదించితే ఇలాంటి తాటాకు చప్పుళ్ళన్నిటినీ మనం పక్కన పెట్టేసేయచ్చు. గొప్ప 151 సింగిల్ సింహాన్ని బోన్లో వేసేయచ్చు. కానీ మీరందరూ తలుచుకొని ఓటు, ఆక్సిజన్ లాంటి ఓటుని ప్రాణం పోస్తే సునీతమ్మ ప్రాణం కానీ, మా లాంటి వాళ్ళ ప్రాణాలు కానీ, ఇది రాజకీయ ప్రతినిధులు కానీ, ప్రత్యర్థులు కానీ, మేమందరం బతకి బట్ట కట్టాలి అంటే, రాష్ట్ర భవిష్యత్తుకి పొనుకోవాలంటే మీరు ఓటేయాల్సింది. సో జాగ్రత్తగా చూసి వేయాల్సిందండి. సో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి బెయిల్ రావడం ఈ టైంలో కరెక్ట్ కాదు. ఎనీవే బెయిల్ క్యాన్సిల్ చేయమని బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటారా మేడం? సార్, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి చేసే ప్రయాణంలో అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అవుతుంది అనుకున్నాం. ఈ టైంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి బెయిల్ మీద బయటికి రావడం, అనివార్య ఘటనలు జరగడం, సో కొంతమంది కనపడకుండా పోవడం, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మళ్ళీ ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని పిటిషన్ వేస్తారు. సో అప్పుడు మళ్ళీ అతను లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదే రకంగా అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అయితే తప్ప, ఆయన లోపలికి వెళ్తే తప్ప 9, 10 రారండి. మాకు కావాల్సింది 9, 10 అండి. 8 ఎందుకు, ఆటలో అట్టిపండు. సో మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది 9, 10. సో వాళ్ళ కోసం ఇతన్ని లోపలేస్తే ఇంకా బాగుంటుందని, సిబిఐ చాలా గొప్పగా న్యూట్రల్గా పని చేయాలని, ఇక బీజేపీ కొరడా జాడిచ్చి కొంతమంది బెయిల్ క్యాన్సిల్ చేయాలి, కొంతమందికి బెయిల్ శాంక్షన్ చేయాలి, కొన్ని కేసులు కొట్టేయాలి. నిజాయితీ గల ప్రజాస్వామ్య వ్యవస్థని బీజేపీ సారథ్యంలో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.